ఇష్టం లేనప్పుడు పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవాలి? ఇలా కుక్కర్లో పెట్టి ఉడికించడం ఎందుకు? డ్రమ్ముల్లో పాతి పెట్టేయడం ఎందుకు? సిమెంట్తో సీల్ చేయడం ఎందుకు? రీసెంట్గా మేఘాలయ ఇష్యూలో సోనం కూడా తన తల్లితో రాజ్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, బలవంతంగా పెళ్లి చేస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో మీరే చూస్తారు అంటూ తన తల్లికి వివరంగా చెప్పింది. అయినా సరే నువ్వు రఘువంశీ పెళ్లి చేసుకోవాల్సిందే అని ఒప్పించి పెళ్లి చేశారు. పెళ్లి జరిగేంత వరకు సరదాగా వీళ్ళు వీడియోలు కూడా తీసుకున్నారు, ఎన్నో రీల్స్ కూడా చేసుకున్నారు. ఒక రీల్లో నేను పెళ్లి కొడుకు చెల్లిని అంటూ ఒక ఆవిడ వస్తుంది, నేను పెళ్లి కొడుకు వదిన అని ఒకరు, నేను పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని అని ఒకరు, ఇలా సరదాగా ఎంజాయ్ చేశారు. చివరికి ఏమైంది? అక్కడికక్కడే లేపేశారు. దీనిలో భాగంగా పెళ్లి కొడుక్కి నువ్వు నగలు వేసుకుంటే ఇంకా బాగుంటావు, గోల్డ్ మొత్తం పెట్టుకో, రింగ్స్ పెట్టుకో, బ్రాస్లెట్ పెట్టుకో, మెల్లో చైన్ వేసుకో, అక్కడికి వెళ్ళాక మనం రీల్స్ చేద్దాం అంటూ నమ్మించింది సోనం. నమ్మించి దాదాపుగా 12 తులాల బంగారం వేయించింది. ఇంట్లోనే వేయించి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు బాగా వేయించారు వీళ్ళు గొడ్డలితో. వేపేసిన తర్వాత ఆ 12 తులాల బంగారం కూడా తీసుకొని జంపు జిలాని ఎక్కడికి వెళ్ళింది తెలియదు. డౌట్ రాకుండా పెద్ద పెద్ద ప్లాన్లు వేసింది, కానీ దొరికిపోయింది. వద్దు 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 అని బలవంతంగా వాళ్ళు పెళ్ళి చేయబట్టే ఇలా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంత క్రూయల్ మెంటాలిటీ ఉన్నప్పుడు పెళ్ళి కూడా చేయకుండా ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు ఈ సోనం అన్న ఏమంటున్నాడంటే, నిజంగా నా చెల్లి కనుక తప్పు చేసిందని మీకు అనిపిస్తే మీకు నచ్చిన శిక్ష వేయండి అని ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అయినా ఏం లాభం? పోయిన ప్రాణమైతే తిరిగి రాదు.